బ్రేకింగ్ న్యూస్. మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మరో హెల్త్ బులెటిన్ని విడుదల చేశారు. మోహన్ బాబు స్థిమితంగా లేరు అని డాక్టర్లు చెప్తున్నారు. కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. హై బీపీతో బాధపడుతున్నారు అని డాక్టర్లు చెప్పారు. ఆయన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు అని డాక్టర్లు అంటున్నారు. అంతేకాదు ఆయన హార్ట్ రేట్ కూడా అధికంగా ఉంది అని డాక్టర్లు చెప్తున్నారు. మోహన్ బాబు ఎడమ కంటి కింద గాయమైంది అని డాక్టర్లు చెప్పారు. కుడి కంటి కింద వాపు కూడా కనిపించింది అని డాక్టర్లు చెప్తున్నారు. మరో 2 రోజుల పాటు బహుశా హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది అని డాక్టర్లు చెప్తున్నారు. మరో హెల్త్ బులెటిన్ని విడుదల చేశారు డాక్టర్లు రిలీజ్ చేసిన మరో హెల్త్ బులెటిన్పై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఉదయం డాక్టర్లు ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇప్పుడు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ఏముంది, ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు? రోహిత్, మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు అయితే ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేయడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉన్నప్పటికీ కూడా ఆయన హై బీపీతో బాధపడుతున్నారు. ప్రస్తుతానికి ఆయన హార్ట్ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది. అలాగే కుడి కంటి కింద కొంత వాపు కనిపిస్తుంది అంటున్నారు. అలాగే ఎడమ కన్ను కింద కూడా ఒక గాయం అయినట్లుగా డాక్టర్లు గుర్తించారు. బహుశా నిన్న జరిగిన తోపులాటలో ఆయన కంటికి గాయం అయి ఉండొచ్చని వైద్యులు కూడా భావిస్తున్నారు, కుటుంబ సభ్యులు. ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉన్నప్పటికీ కూడా బీపీ ఇంకా నార్మల్ కి రాలేదు. అలాగే హార్ట్ బీట్ కూడా ఎక్కువ ఉంది. ఆయన ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు అన్నట్లుగా డాక్టర్ వారి నుంచి ఒక హెల్త్ బులెటిన్ అయితే రావటం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఆరోగ్యం గురించి ఆయన్ని హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో, అలాగే నిపుణులు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో హార్ట్ కి సంబంధించి, అలాగే బీపీకి సంబంధించి ఐ స్పెషలిస్టులు, వీళ్ళందరూ కూడా ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. రోహిత్, రైట్. విష్ణు ఇంకా హాస్పిటల్ దగ్గరే ఉన్నారా? విష్ణు తండ్రితో పాటు అక్కడే ఉన్నారు. డాక్టర్స్ తో మాట్లాడుతూ ఆయన హెల్త్ కండిషన్ తెలుసుకుంటూ, ప్రస్తుతానికైతే విష్ణు నిన్నటి నుంచి కూడా మోహన్ బాబు తోటే ఆయన ఆరోగ్యాన్ని వాకప్ చేసుకుంటూ ఆయనతోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. నిన్నటి నుంచి ఆయన శంషాబాద్ మంచు ఎస్టేట్ కి కూడా రాలేదు. ఈ రోజు మీడియాతో కూడా ఆయన హాస్పిటల్ దగ్గర నుంచే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దాదాపుగా కుటుంబ ఇష్యూ గురించి, మొత్తం కూడా జరిగిన సంఘటనల గురించి కూడా ఆయన వివరించడం జరిగింది. తను గనక ఇండియాలో ఉన్నట్లయితే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు, ఈ కంప్లైంట్ వరకు వచ్చేది కాదు, అది కుటుంబ సమస్య, ఇంట్లోనే మేము దాన్ని సాల్వ్ చేసుకునే వాళ్ళము అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. రోహిత్, రవిచంద్ర, ఇంతకు ముందు కూడా డాక్టర్లు మాట్లాడుతూ ఎడమ కంటి కింద కమిలిన గాయమైంది, సిటీ స్కాన్ తీయాల్సి ఉంటుంది బహుశా అన్నారు. సో సిటీ స్కాన్లో ఏమైనా ఫైండింగ్స్ ఉన్నాయా? కంటి కింద గాయం కావడానికి, కమిలిన గాయం కావడానికి కారణం ఏంటని ఏమైనా చెప్తున్నారా? ఇప్పటి వరకు అయితే సిటీ స్కాన్ తీసిన తర్వాత డాక్టర్ల దగ్గర నుంచి అయితే రిపోర్ట్ రాలేదు. మార్నింగ్ వాళ్ళు రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ లోనే ఏమైతే ఆయనకి గాయాలు ఉన్నాయో, ఆయన ఏ సమస్యలతో బాధపడుతున్నారో వాటన్నిటి గురించి కూడా హెల్త్ బులెటిన్ లో మెన్షన్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం నేను విష్ణుతో కూడా మాట్లాడటం జరిగింది. విష్ణు కూడా తన తండ్రి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతున్నప్పటికి కూడా నథింగ్ టు వరీ అని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆయన బీపీ ఇంకా కొంచెం నార్మల్ అవ్వలేదు, అలాగే హార్ట్ బీట్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. డాక్టర్లు కంగారేం లేదని చెప్తున్నారు. సో ఎక్స్పర్ట్స్ అందరూ కూడా, డాక్టర్స్ అందరూ కూడా ఆయనకి సర్వీస్ చేస్తున్నారు. డెఫినెట్ గా 1-2 రోజుల్లో ఆయన నార్మల్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. రోహిత్, రైట్. రవిచంద్ర, మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు మరో హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం, ఆయన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేని స్థితిలో ఆయన ఉన్నారు అని చెప్తున్నారు. హార్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉంది, బీపీ కూడా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఒకసారి డాక్టర్లు ఏం మాట్లాడారో చూద్దాం. సాయంకాలం కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చారండి. కాంటినెంటల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ రూమ్కి వచ్చారు. ఆయనకు హాస్పిటల్కి వచ్చినప్పటికీ ఆయనకు ఒళ్ళో నొప్పులు అనేసి, తర్వాత ముఖం మీద ఆయనకు బాగా
కుడి వైపున నొప్పి అని చెప్పారు. సో దాని తర్వాత ఆయన బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉండే. సో ఇమీడియట్లీ మా ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఆయన్ని ఇవాల్యుయేట్ చేసి మా కన్సల్టెంట్స్ని పిలిచారు. నా ఎడమ వైపున డాక్టర్ రఘువీర్ రెడ్డి గారు, ఆయన ప్లాస్టిక్ సర్జను. ఒకవేళ ఆయనకి ఏమైనా గాయాలు ఏమైనా తగిలాయని అనేసి మేము ముందు ప్లాస్టిక్ సర్జన్ ఇమీడియట్గా రమ్మని చెప్పాము. సో వాళ్ళు చూశారు, ఆయన గురించి చెప్తారు. తర్వాత డాక్టర్ మూర్తి గారు, ఆయన కార్డియాలజిస్టు, ఆయన కూడా ఆయన మోహన్ బాబు గారిని ఎమర్జెన్సీ రూమ్ చూశారు. డాక్టర్ జగదీష్ గారు ఇంటర్నల్ మెడిసిన్ డాక్టరు, ఆయన కింద అడ్మిట్ అయి ఉన్నారు. సో అతన్ని ఇమీడియట్లీ సర్వే చేసిన తర్వాత అడ్మిట్ చేశాం హాస్పిటల్లో, బ్లడ్ ప్రెషర్ అంతా స్టెబిలైజ్ చేయడానికి. ఆయనకు ముఖ్యంగా కంప్లైంట్స్ అన్నీ మెడలో నొప్పి, కానీ శరీరంలో నొప్పి, ముఖ్యంగా ఈ కాల్లో నరానికి సంబంధించిన కొద్ది నొప్పులని చెప్పారు. సో దాంతోపాటు ఆయన మానసికంగా బాగా యూనో హీ వాజ్ వెరీ అప్సెట్. సో ఎక్కువగా యాంగ్జైటీతో ఉండేసి మానసిక బాధతో ఉన్నప్పటికీ ఆయన హీ వాజ్ నాట్ ఇన్ ఎ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ టు అండర్స్టాండ్ యాజ్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో I will ask Dr. Raghuveer to what was his assessment and very quickly just quickly review. మోహన్ బాబు గారికి నేను నైట్ మేము ఎగ్జామిన్ చేసేటప్పటికి లెఫ్ట్ కంటి కింద కొంచెం బాగా కమిలినట్లు గాయాలు తగిలాయండి. బయటకి ఏమీ ఎక్స్టర్నల్ ఇంజురీస్ లేవు, కానీ మొత్తం ఆ భాగం అంతా కమిలిపోయి ఉంది. సో నిన్న నైట్ అంతా బాగా స్టెబిలైజ్ చేశారు. తన జనరల్ కండిషన్ స్టెబిలైజ్ చేసిన తర్వాత ఈరోజు ఫేస్ సిటీ స్కాన్ అనేది తీయబోతున్నాము. అక్కడ ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా అని తెలియజేసుకోవడానికి. సో దాని తర్వాత సిటీ స్కాన్ రిపోర్ట్స్ బట్టి వీ విల్ డిసైడ్ ఫర్దర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. మోహన్ బాబు గారు నిన్న వచ్చినప్పుడు బీపీ చాలా ఎక్కువగా ఉండేది. ఆయన హైపర్ టెన్సివ్ పేషెంట్, కానీ బీపీ చాలా ఎక్కువగా ఉండేది. 200 ఆల్మోస్ట్ 200 దగ్గరగా ఉండేది. సో అందుకని దాని ప్రకారంగా టెస్టులు చేసి ఒక ఈసీజీ తీసాము, అది నార్మల్గానే ఉండేది. ఈకో కూడా చెక్ చేసాము, హార్ట్ అంతా నార్మల్గా ఉందా లేదా అని. సో బీపీ ట్యాబ్లెట్స్ ఇచ్చి సెటిల్ చేసాం నిన్న నైట్కి. ఈరోజు కూడా బీపీ ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంది. సో అకార్డింగ్లీ మెడిసిన్స్, అవసరమైన మెడిసిన్స్ ఇస్తాం. హార్ట్ అదర్వైజ్ లుక్స్ నార్మల్ యాజ్ ఆఫ్ నౌ. ఇవన్నీ ఒళ్ళు నొప్పులతో, తర్వాత ముఖ్యంగా ఆయనకు మెడల నొప్పి, ఈ చేతుల నొప్పి. ఎందుకంటే మోహన్ బాబు కొత్త ఇంత క్రితమే కొన్ని సర్జరీస్ అయ్యాయి. దానివల్ల నొప్పుల వలన మా న్యూరాలజిస్ట్ ఇవాళ మార్నింగ్ డాక్టర్ ఎంకే సింగ్ గారు కూడా చూశారు. ఆయనకు వేరే మాత్రలు నొప్పి కొరకు, మసిల్స్ రిలాక్సేషన్ కొరకు రాశారు. దాని తర్వాత ఆయన సిటీకి వెళ్తారు. డాక్టర్ జగదీష్ గారు, ఆయన ఇంటర్నల్ మెడిసిన్ డాక్టరు, ఆయన మీ అసెస్మెంట్. సో నేను డాక్టర్ జగదీష్, ఫిజిషియన్ అండి. సో డాక్టర్ మోహన్ బాబు గారు నిన్న ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత సార్ చెప్పినట్టుగా అసెస్మెంట్ చేశాము. సో చాలా యాంగ్షియస్గా, హై హార్ట్ రేట్, హై బీపీతో ఉన్నారు. విత్ బ్లంట్ ఇంజరీస్ ఓవర్ ద ఫేస్, చెస్ట్, అబ్డామెన్తో ఉండే వాటిని మా కన్సల్టెంట్స్ ద్వారా మేనేజ్మెంట్ చేశాము. ఆయన బీపీ, హార్ట్ రేట్, జనరల్ కండిషన్ అన్నిటినీ ఇంప్రూవ్ చేయడానికి షిఫ్ట్ చేసి తగినంత ఇన్వెస్టిగేషన్స్ చేసి స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇంకా బీపీ కూడా ఫ్లక్చుయేషన్లోనే ఉంది, హార్ట్ రేట్ కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో 170 నుంచి 200 వరకు కూడా ఫ్లక్చుయేట్ అవుతుంది. ఆ కండిషన్లో చాలా అన్స్టేబుల్గా ఉన్నారు. వాటన్నిటిని స్టేబుల్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తూ ఆయన్ని ఇప్పుడు రూమ్లో ఉంచి మేనేజ్ చేస్తున్నాము. మెయిన్గా కూడా హై బీపీ, హై హార్ట్ రేటు, ఫ్లక్చుయేటింగ్ బీపీ, ఫ్లక్చుయేటింగ్ హార్ట్ రేటు, ఈ కండిషన్స్ వల్ల ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందున్న హార్ట్ బీపీ ఆల్రెడీ అతనికి ఉంది, అది ఇంకొంచెం ఎక్కువైనట్టుగా ఉంది. వాటన్నిటి స్టేబుల్ చేసి ఇంకొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి కండిషన్ ఎలా ఉందన్నది కూడా నిర్ధారించి ముందు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్లో స్టేబుల్ చేయాల్సిన అవసరం ఇంకా ఉన్నట్టుగా మేము అనుకుంటున్నాం. సార్ మీరైతే ఎక్కువగా గాయం ఉందని చెప్తున్నారు, అంటే ఎవరన్నా కింద పడి గాయమైందా, లేకపోతే ఎవరన్నా ఫైట్ చేయడం వల్ల గాయం? డాక్టర్ గారు చెప్పినట్టు ఆయనకు ఎక్స్టర్నల్ గాయం ఏం లేదు. ఓకే, ఆయనకు కుడి వైపున కంటి కింద వాపుగా ఉంది. ఓకే, కానీ ఏమి లాసరేషన్ అనేసి, సారీ లెఫ్ట్ సైడ్ లాసరేషన్ అనేసి, లేకుంటే ఏదైనా బ్లీడింగ్ అనేసి అట్లా ఏం లేదు. ఓకే, ఇంటర్నల్ దాని కొరకు సిటీ స్కాన్ కొరకు ఆయన నిన్న రాత్రి బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉన్నందుకు, చాలా ఇవన్నీ నొప్పులతో ఉన్నందుకు మేము సిటీ స్కాన్ ఇవాళ మార్నింగ్ చేయాలనేసి చూసాం. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సార్? అంటే గతంలో సర్జరీస్ కూడా అయ్యాయి అన్నారు కదా,
వాటికి ఏమైనా మెడికేషన్ నడుస్తుందా? ప్రజెంట్ జనరల్ వార్డులో ఉన్నారా లేకపోతే ఏమైనా ఎమర్జెన్సీ ఐసీయూ అట్లా ఏమైనా ట్రీట్మెంట్లో ఉన్నారా? లేదు, ఆయన ఇన్ పేషెంట్ రూమ్లో ఉన్నారు. ఓకే, ప్రైవేట్ ఇన్ పేషెంట్ రూమ్లో ఉన్నారు. సార్ మోహన్ బాబు గారు ఉన్నారు, వాళ్ళ భార్య కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. మోహన్ బాబు గారు ఉన్నారు హాస్పిటల్లో. సార్ ఇంకా ఎన్ని రోజులు పట్టారు సార్ డిశ్చార్జ్ అవ్వడానికి? అది ఇవాళ మార్నింగ్ అసెస్మెంట్ ప్రకారం ఇంకా 2 days అలాగా యూనో స్టెబిలైజేషన్, బ్లడ్ ప్రెషర్ ఇదంతా చేసుకున్న తర్వాత డిశ్చార్జ్ అవుతారు. బీపీ ఒకటి, తర్వాత నొప్పులు ఒకటి. ఓకే, తప్పకుండా అండి. యా, ఓకే. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, పార్క్ రోడ్, కర్నూల్.